నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. రాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ పాపకన్ను మధుసూదన్ రెడ్డి 3,50,000 విలువైన 10 కంప్యూటర్లను సేవా దృక్పథంతో కళాశాలకు వితరణ చేశారు. ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను పాపకన్ను మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య మాట్లాడుతూ, చెడిపోయిన కంప్యూటర్లతో విద్యార్థులు బాధపడుతున్నారని చెప్పడంతో దయాహృదయంతో 10 కంప్యూటర్లను మా కళాశాలకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం మధుసూదన్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, విద్య చాలా గొప్పదని, డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ విద్య ఉంటే ఎంతటి పనినైనా విజయం సాధించవచ్చు. బాగా చదివి మీ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి అడిగింది నన్ను మిడ్ డే మీల్స్ గురించి ఏదైనా సహాయం చేయగలను. అది మీరు ఎంత అడుగుతారో చెప్పండి, అది ఎంత అని చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారో నేను పంపిస్తున్నాను. అంటే దీన్ని ఏంటంటే నేను దానంగా భావించట్లేదు, బాధ్యతగా భావిస్తున్నాను. ఒక 4 నెలల తర్వాత వచ్చారు అందరూ. వచ్చి ఈ విధంగా కంప్యూటర్స్ అన్నీ పోయి ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ఇవ్వదా, గవర్నమెంట్ ఎప్పటికో ఇస్తుంది, కానీ విద్యార్థులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ కోర్సే చేయలేకపోతున్నాము అంటే ఎన్ని కావాలని అడిగారు. 10 కావాలన్నా తీసుకోండి, మీరే తీసుకోండి. ఇది
నేను ఒక్కటే చెప్తాను, నేను చదువుకున్నది పుట్టింది రాము, నేను చదివింది కూడా సివికే గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్. సో నాకు తెలుసు బాధ. పిల్లలకి సబ్జెక్టుల్లో ఏదైనా తక్కువగానే వస్తే ఒక్కొక్కసారి మాకు తెలుగు టీచర్ ప్రమాణంగా ఉండేవాడు. పేరు పిచ్చరెడ్డి పోయి ఆడ కూర్చొని ఏదో నేర్చుకున్నాం. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఒక్క మాటలో చెప్తాను. ఒక వ్యక్తి కాడ గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు ఒక ఆయన యజమాని కాడ నిలబడే ఉండాలా, చదువుతాడు. ఆయన కొడుకు కలెక్టర్ అయ్యాడు, గుమ్మస్తా కొడుకు కలెక్టర్ అయితే ఆ ఓనర్ కూతుర్ని ఇచ్చి ఆయనకి పెళ్లి చేశాడు. అంటే చదువుకి ఉన్న ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను. అది ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధించగలరు. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, పోతుంది. దాని గురించి ఆలోచించండి. నేను ఒకటే చెప్తాను, ఈ ఏజ్లో ఆవేశాలు అయిన ఉంటాయి. చదువుకోండి, అన్ని పక్కన పెట్టి తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్న దూరం ఏదో చెట్టు కింద పోతా తిరుగుతూ అవన్నీ మానేసింది. చదువుకోండి. ఆ చదువే మిమ్మల్ని మీ బిడ్డలను కూడా కాపాడుతుంది. కాబట్టి దయచేసి నాకు ఈయనకి రావడానికి కారకులు ప్రిన్సిపల్ గారు. ఆయనకి ఆలోచిస్తున్నంత ఇది నాకు వచ్చి అడిగాడు ఏదో ఇచ్చినావు, కానీ ఆయన చేసే కృషి నాకన్నా ఇక్కడ ఉన్న స్టాఫ్ని మీరే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు చెప్పిన సూచనలు పాటించుకుంటూ బాగా చదువుకోండి అని మాత్రమే చెప్తాను. అలాగే విద్యార్థులు నిజంగా థియరీతోనే కొన్ని సంవత్సరాలు పిల్లలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు కదా రసకల్లాయంలో పడింది ఎడ్యుకేషను. అన్నీ ఉంటే కదా అది బాగా ఫలిస్తుంది. సో ఈ రకంగా కంప్యూటర్స్ ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజనం ఈ పిల్లలు చాలామంది పొద్దున కూడా తింటారు. అంటే వసతి లేదు, లేని కాలం కూడా ఉంది కొంత ఇళ్లలో కూడా. వ్యతిరేకం ఉంది కదా. ఇంకా మనం అనుకుంటున్న సెల్ ఫోన్ ఉంది వాడి దగ్గర అని అంటే అంత మాత్రమే అది క్రైటీరియా కాదు. కానీ పేదరికం అలాగే ఉండిపోతుంది. కానీ అలాంటి పిల్లలు కొంతమంది ఇక్కడికి వస్తారు. చదువులో పేదరికం కాదు, లేమితనం ఉండేది. చదువులోని కాదు, డైనమిక్స్ పిల్లలు గట్టి వాళ్ళు ప్లస్ కమిటెడ్గా ఉండేటువంటి విద్యార్థులు. ఇప్పుడు దీని వెనకాల ఇంతవరకే చాలా మంది ఇప్పుడు బెనిఫిట్ పొందుతారు. కంప్యూటర్ నాలెడ్జ్ అని అంటే ఈ రోజుల్లో ఇద్దరిని మాత్రమే లిటరేట్స్ అన్నారు. దోస్ హూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, దే ఆర్ ది రియల్ లిటరేట్స్ ఆఫ్ నవడేస్. ఈ రోజుల్లో ఎవరు చదువుకున్న వాళ్ళనంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఒక్కను, ఇంగ్లీష్ ఒక్కను, ఈ రెండు ఉంటే వాళ్ళకి ఎదురున్నది సమాజంలో దున్నేస్తారంతే. ఈ రెండు అందించడానికి కూడా అవకాశం ఉంది. నేను చేయాలంటే ఇంగ్లీష్ మేము ఇద్దరం ఉన్నాం, ఇద్దరం చెప్పగలం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా చెప్పగలం. సో అలాగే కంప్యూటర్స్ వచ్చినాయి. ఈ కాలేజ్ ఇంకొక కన్ను కూడా వచ్చింది. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం అని అంటే అది ఈ రోజుల్లో ఎంప్లాయబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని అంటే ఆ పిల్లవాడు ఎక్కడైనా రాణిస్తాడు. అలాంటి సిస్టమ్స్ని అప్డేటెడ్గా మాకు అందించినటువంటి వీరికి కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీరు మధ్యాహ్నం భోజనానికి మాకు విరివిగా సాయం చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం అన్న వెంటనే ఇక్కడ పనిచేసిపోయినటువంటి ఒక ఆమె చక్కగా నేను ఇప్పుడు బస్తాలు బియ్యస్తాను చెప్పి పెట్టేశారు. అంతే చెప్పాలి, చిన్న సాయాన్ని కూడా గొప్పగా చెప్పాలా. ఏం చేయకుండానే ఎగ్జిబిషన్ జరుగుతుంది. కానీ చిన్న సాయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది మనిషి కృతజ్ఞత లక్షణం. అది మసూర్ రెడ్డి గారికి అలాగే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ. అలాగే విద్యార్థులందరికీ కూడాను ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి ఆశీస్సులు చెబుతూ ఒక చిన్న విన్నపం నేను చేయదలుచుకున్నాను. చిరు సన్మానం చేయదలుచుకున్నాము. ప్రేమతో మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలోని మన పేద విద్యార్థులకి కనీస అవసరమైనటువంటి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దూరం అవుతుందని చెప్పకసరికే అసలు ఆ కంప్యూటర్స్ గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఎంత అవుతుందో కూడా నాకు తెలీదు. నాకు కొటేషన్ పంపిస్తే మీకు వీళ్ళు తొందరగా పంపిస్తారు. కాస్ట్ మీరే మాట్లాడుకున్నది 10,000 అవుతుందా, 20,000 అవుతుందా, 50,000 అవుతుందా, దాదాపు 50,000, 4 లక్షల పైచి
ఒక్క క్షణం కూడా గవర్నమెంట్కి మేము ఎన్నో లెటర్స్ పెట్టుకున్నాం. గవర్నమెంట్ మేము దూషించడం కాదు, వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఇంకా ప్రభావితం చేశారు. కాబట్టి మా విద్యార్థులు చిరకాలం అంటే ఇది వరకు పూర్వ విద్యార్థులు చాలా నష్టపోయారు. ఇక నుంచి ప్రస్తుతం ఉన్న విద్యార్థులు అలాగే భావితరాల్లో రాబోయే విద్యార్థులకి ఇక ఎటువంటి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోటు అనేది వాళ్ళు చూడరు. కాబట్టి ఈరోజు చాలా ఐ హ్యావ్ సీన్ మెనీ అకేషన్స్ చాలా ఇబ్బంది పడ్డాను. అందరిని అడిగింది సార్ మాకు బెటర్ కావాలి, ఓపెన్ చేయాలి. చాలామంది చాలా రకాలుగా నెగిటివ్గా చెప్పారు. అయితే మాకు ఇక్కడ మా మూలస్తంభం ప్రిన్సిపాల్ గారు ఆయన కూడా గట్టిగానే ఇస్తేనే బాగుంటుంది. ఎవరు అధికారంతో మనకు సంబంధం లేదు, వేరే ఒకరితో మనకు సంబంధం లేదు, మనకు మనిషి ఆ మనిషి వస్తేనే మనకు క్లాసులు స్టార్ట్ చేద్దాం అని చెప్పి గట్టిగా కూర్చున్నాం సార్. మేము ఎన్నోసార్లు సార్కి ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టాము. సభాముఖంగా క్షమాపణ కోరుతున్నాం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మేము చాలా వృధా చేసినట్టున్నాం. ఎన్నోసార్లు 100 సార్లు ఫోన్ చేశాము. కేవలం ఓపెనింగ్ కోసం జూన్ 16 మా కళాశాల స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ల్యాబ్ మేము ఓపెన్ చేయలేదు, క్లాసులు చెప్పలేదు. మీరు ఖచ్చితంగా వస్తారనే ఉద్దేశంతో ఇటీవల ప్రిన్సిపాల్ గారు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి గెస్ట్ ఫ్యాకల్టీగా మేడం గారిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దేవుడు ఈరోజు మాకు నిర్ణయించాడు. మీరు వచ్చిన వెంటనే అక్కడ మాట్లాడకపోతే మాకే అసలు ఏం అర్థం కాలేదు. మీరు పర్మిషన్ తెచ్చుకోండి, కాంపౌండ్ వాళ్ళని కడతాను. ఎవరు చెప్తారండి ఈ మాట? పర్మిషన్ తెచ్చుకోండి. పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రభుత్వం సార్ చెప్పలేదు. ఉన్నారు వరకు మీరు పర్మిషన్ తెచ్చుకోండి, కాంపౌండ్ వాళ్ళని కడతాను. అక్కడ స్పాంటేనియస్గా వచ్చిన మాట కంప్యూటర్ ల్యాబ్లోకి పోయారు. చెమట్లు కారుతున్నాయి. ఏంటిది సార్ చెప్పినట్టు బెంచే కానీ బెంచ్ కాదు, కూర్చే అంత ఫ్యాన్ ఉంది, ఏమి లేదు, ఏసీ లేదు, సాయంత్రం ఏసీ బిగించారు. ఎవరు చెప్తారు? మేము చాలామంది అధికారుల దగ్గర తిరిగాము, చాలామంది దగ్గర తిరిగామండి. ప్రిన్సిపాల్ గారు మేము ఎస్పెషలీ నేను నా కట్టితో ప్రిన్సిపాల్ గారు, నేను, కిషోర్ గారు, మోహన్ రావు గారు, హర్నాథ్ గారు, నాగరాజు గారు, సుమతి గారు, శ్రీలక్ష్మి గారు అందరం కూడా చెప్పులు అడిగేలా మేము సార్ అయితే దాదాపు ఆయిల్ కట్చే నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి తిరిగి ఆయన కాదు చాలా శ్రమకు వచ్చి పాపం అందరి దగ్గర తిరిగాము. మాకు ఎవరు సాయం చేయలేదు. మన ఇంటి కోసం అడగలేదు. అసలు మధురెడ్డి గారు మేము ఊహించలేదండి. పోయి అడిగింది మేము భోజనమే, అన్నం పెడుతున్నాం సార్, అన్నానికి ఏదైనా సహాయం చేయండి అని అంటే కంప్యూటర్ అనేది మా మైండ్లో లేదు. నేను, ప్రిన్సిపాల్ గారు, కిషోర్ గారు ముగ్గురం పోయాం. అది అప్పటికి మాకు దొరకడం లేదు సార్. ఎలక్షన్ మూమెంట్ దొరకడం లేదు సార్. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు, ఎలక్షన్స్ అయిపోయినాయి మాకుంది. అది కంప్యూటర్ బేస్ మీద ఉంది. ఇంతకు ముందు ఇయర్ ఉండే వాళ్ళు కంప్యూటర్స్ లేక ఆ థియరీ కూడా చదువుకొని ఎగ్జామ్స్ రాయడం అట్లా జరిగింది. మాకు డిజిటల్ లిటరసీ పెట్టిన తర్వాత మా కంప్యూటర్స్ సార్ అందజేయడం వల్ల మేము ఆ డిజిటల్ లిటరసీ కనీసం మినిమం బేసిక్స్ కంప్యూటర్స్ గురించి మేము ఏం తెలుసుకోగలం, బేసిక్స్ అనేది మాకు బిఏ గ్రూప్ అయినప్పటికీ మేము బేసిక్స్ నేర్చుకోగలం. సార్ కంప్యూటర్స్ అందజేయడం వల్ల అన్ని బిఏ బీకామ్ అని కాదు అన్ని గ్రూపులకి బాగా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా రాబోతున్న న్యూ స్టూడెంట్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. మాకున్న సీనియర్స్ వాళ్ళు అందుకోలేకపోయారు. ఇంకా రాబోయే స్టూడెంట్స్ ఇంకా బాగా దాన్ని యూటిలైజ్ చేసుకొని బాగా చదివి మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ శ్రీ మధుసూదన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్న మిత్రులకు, నాతోటి విద్యార్థులందరికీ మా ప్రియతమ అధ్యాపక
మాకు కంప్యూటర్స్ అనేటివి ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సార్. పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.